project-based learning, flipped classrooms, industry-integrated curriculum, KL, deemed to be university. 2 నెలల్లో ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నాం కాబట్టి క్యాడర్ని ఎన్నికలకు సిద్ధం చేసే కార్యక్రమం. అంటే ఈపాటికే రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా, మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి క్యాడర్ని సిద్ధం చేసే కార్యక్రమం. యుద్ధానికి సిద్ధం. ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని కుట్రలు పన్నినా, ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా, ఎంతమంది పొరలాడినా, ఒకే ఒక్కడు, ఒకే వీరుడు, ఒకే ధీరుడు, ఒకే దీశాలి, దమ్మున్న మనగాడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో యుద్ధానికి రెడీ అయిపోతా ఉన్నాం. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడపకి కూడా మేలు చేశాం కాబట్టి, ప్రతి గ్రామానికి కూడా అభివృద్ధి సంక్షేమం అంటే ఈ విధంగా ఉంటుందని చెప్పేసి చేసి చూపించాం కాబట్టి, పరిపాలన అంటే ఈ విధంగా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే ఎట్లా ఉండాలి, ఒక ముఖ్యమంత్రి బటన్ నొక్కితే బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయని చెప్పేసి రుచి చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు, ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే కొంతమందికి లబ్ధి కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది అని ఒక విప్లవాత్మకమైన మార్పులు చేసి చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు మరలా రావాలి, మరలా కావాలి, మళ్ళీ మళ్ళీ జగనన్న సీఎం కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, సన్నద్ధంగా ఉన్నారు. మా క్యాడర్ మొత్తం కూడా యుద్ధానికి సిద్ధంగా ఉంది అని చెప్పి చెప్పడం కోసమే 30వ తారీఖు ఏలూరులో బ్రహ్మాండంగా జగనన్న క్యాడర్తో మాట్లాడబోతూ ఉన్నారు. క్యాడర్కి మరలా దిశ దశ నిర్దేశం చేయబోతూ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాం. ఈ రాజ్యసభ సంబంధించి మాతోటి 50 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉందని చెప్పి టీడీపీ నేతలు చెప్పారు. చంద్రబాబు నాయుడు ఎటు చేసే బోర్ల పడ్డాడు. 2014లో 23 మందిని కొన్నాడు మా ఎమ్మెల్యేలని, 3 ఎంపీలను కొన్నాడు. ఏమైపోయాడు? ఒక్క బోర్ల పడి 23 సీట్లకు పరిమితమయ్యాడు. ఇటువంటి పనికి మాలిన పనులు చేయబడి చంద్రబాబు నాయుడు చెత్త అయిపోయాడు. మరలా మా వాళ్ళ కొంటే కొన్నోడు చెత్త అయిపోయాడు, చంద్రబాబు నాయుడు చెత్త అయిపోతాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.